సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటానండి. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 20 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం అనేది లేదు, ఏం జరగట్లేదు రాష్ట్రంలో అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అది మామూలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు మనం చాలా నష్టపోయాము. ఆ నష్టపోయిన తర్వాత ప్రజలు దాన్ని సరైనటువంటి అవగాహనతోటి దానికి తర్వాత జరిగిన ఎలక్షన్లో ముందుకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు బాగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత రాజధాని అభివృద్ధి కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ, అట్లాగే కంపెనీలు కానీ ఎన్నో రకాలుగా చేయూతతోటి ముందుకు వెళుతూ ఉన్న పక్షంలో కొన్ని తప్పుల వల్ల, కొన్ని లోపాల వల్ల తర్వాత బై ఎలక్షన్ లో వైసీపీ గవర్నమెంట్ రావడం, వైసీపీ గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు కొన్ని అందినయి, కొన్ని రకాలుగా ఈ అభివృద్ధి అనేది ఆగిపోయింది. పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 1 year అసలు చలనం లేకుండా పోయింది. అనేకమైనటువంటి పరిస్థితులు తోటి రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. మళ్ళీ వీళ్ళు మహాకూటమిగా వచ్చిన తర్వాత ఏర్పడి దీన్ని సరైన గాడిలో పెట్టడానికి రాజధాని 3 రాజధానులు అనేటువంటి దాన్ని తీసేసి మామూలుగా మన అమరావతి రాజధానిగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అమరావతిలో ఎవరైనా ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది, ఈ మీడియాలు వల్ల కానీ లేకపోతే ఏదో డమ్మీ అయినటువంటి పెట్టి ఇలా జరగటం అనేది అది కరెక్ట్ కాదు. అక్కడికి వచ్చి చూస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు ఎలా వేస్తున్నారు, ఏ విధంగా అంతకు ముందు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన ఎంత మార్పు వచ్చింది అనేది కూడా చాలా అత్యద్భుతంగా కనిపిస్తుంది. అలాగే కంపెనీలుని తీసుకురావటం కానీ, అలాగే అభివృద్ధి అంటే కొన్ని అన్నిటికీ అందరికీ సమకూలంగా ముందుకు పోలేకపోవచ్చు. కొన్ని వర్గాల్లో అసంతృప్తి జరగవచ్చు. కొన్ని ఫల సహాయాలు, సంక్షేమ పథకాలు కొన్ని చివరి అట్టడుగు స్థాయి వరకు జరగకపోవచ్చు. దానివల్ల కొంత ఏదైనా కానీ అధికారులు చేసే లోపాల వల్ల కానీ అలాంటి కూటమి ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని నా అభిప్రాయం సార్. సరే, మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే కనుక కంపెనీలు తీసుకొస్తున్నారు ఇవన్నీ అని చెప్పారు కదా, అసలు కంపెనీలు పెట్టే పరిస్థితి లేదు రాష్ట్రంలో. అంతా అరాచకం పెట్టిరిగిపోతుంది. ఆ బిజినెస్ చేసుకోవాలన్నా సరే కప్పం కట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ లోకల్ నాయకులకి అనేది ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అది లేదు సార్, ప్రత్యక్షంగా మీరు చూడండి. ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏమేమి వర్కులు జరుగుతున్నాయి అనేది ప్రత్యక్షంగా అందరికీ కనిపిస్తుంది. అది సహజంగా ప్రతిపక్షము అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు లోపాలని ఎత్తి చూపొచ్చు. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ లోపాలను సరిదిద్దుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కరెక్ట్ అయిన సరైనటువంటి రీతిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సరైనటువంటి ఈ ఫ్యాక్టరీలు కానీ మామూలుగా ఇలాంటి ఎన్నో సంక్షేమాలతోటి పథకాలతో కానీ వాటిని తీసుకురావడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ప్రతిపక్షం ఎత్తి చూపించాలంటే ఏదైతే కనుక మాకు ప్రతిపక్ష హోదానే ఇవ్వలేదు, అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఓకే అండి, ఆయన అడిగినటువంటిది సమంజసమేను. కాకపోతే ఏంటంటే ఆ రోజు వీళ్ళు 23 సీట్లకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష హోదా మీకు ఎలా ఆ 4 సీట్లు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా మీకు పోతుంది అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. మరి ప్రతిపక్ష హోదా 11 సీట్లకు అయినప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎలా సమంజసం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా అవగాహన ఉందండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగటం లేదు, అరాచకం జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, ప్రశ్నించే గొంతుగా అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏ ప్రభుత్వాల్లోనైనా అక్కడ తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు ఎత్తి చూపటం అనేది సహజం. కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ, తర్వాత గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కానీ ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు రాజధానిని ప్రకటించి అమరావతి రాజధాని అన్నారు. మరి అమరావతి రాజధానిని మరి దాన్ని వదిలేసి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా
రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఇబ్బందులు ప్రజలు గమనించారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పోలవరం ఉంది, అది కూడా దాన్ని కూడా వర్క్ లేకుండా రీటెండర్లు అని అయ్యని అని పిలిచి దాన్ని కూడా ఇలా చేశారు. అలా జరిగింది ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ ఇక్కడ కియా కంపెనీ వచ్చినప్పుడు కానీ అట్లా జరిగినప్పుడు కానీ అది కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి. అది కాకుండా అమ్రాన్ బ్యాటరీస్ ఏదో పొల్యూషన్ వచ్చిందని రకరకాల పొల్యూషన్ అనేది ఉంటుందండి. ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు పొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ పొల్యూషన్ ఎలా నివారించుకోవాలా, వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానికి ఏ గవర్నమెంట్ ఉండా దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి వాళ్ళతోటి చర్చలు జరిపి అది దాన్ని ముందుకెళ్లాలనేటువంటి అవగాహనతో ఉండాలి. కానీ అది ఫ్యాక్టరీలో మనకి వెళ్ళిపోతే దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్ల ఆదాయం మనకి మన ఖజానా గండిపడింది కదండి. ఇదంతా ఒకెత్త అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో అరాచకమే రాజ్యం వెళ్తుంది. మా వాళ్ళని అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు, తప్పులు లేకుండా అనే మాట అయితే చెప్తున్నారు కదా. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందంటారా రాష్ట్రంలో? ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ రాశాడా లేకపోతే బ్లూ బుక్ రాశాడా అనేది కాదు మనకు అక్కడ కావాల్సింది. అక్కడ ఏంటంటే చట్టం వాళ్ళ పరిధిలో ఎవరెవరైతే పొరపాట్లు జరిగినాయో, ఎవరెవరైతే తప్పులు జరిగినాయో వాళ్ళకి సరైనటువంటి విధానాన్ని చూపించి ఈ విధంగా ఇలా తప్పు జరుగుతుంది, ఆ తప్పుని ఖండిస్తుంది గవర్నమెంట్. వాళ్ళ దానిలో కూడా గవర్నమెంట్ అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షలు వేయడానికి వాళ్ళు ఆస్కారం చేస్తున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ లో కూడా ఎవరెవరైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని వీళ్ళు ఏలెత్తి చూపించి అక్కడ ఉన్నటువంటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎక్కడ ఏది జరగాలో అది ఈ మహాకూటమి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుందండి. సార్, ఇప్పుడు కూటమి మీద ప్రభుత్వంలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఈ జంగిల్ రాజ్యం మీద అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా స్టార్ట్ చేసిన ఒక నినాదం. నిజంగానే ఇది జంగిల్ రాజ్యం లాగా ఉందంటారా? ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందంటారా? జంగిల్ రాజ్యం అంటే ఇప్పుడు ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎక్కడ ఇది జరుగుతుందో ఒకసారి మనకి కనిపిస్తుంది కదా. పబ్లిక్ గా నీకు కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్ష వాళ్ళని ఏదో ఒకటి బురదల్లే విధానం ప్రతిపక్షంగానే ఉంటుంది. ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ తప్పులు ఎత్తి చూపేదానికి అవకాశం ఉంటది. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, అభివృద్ధి ధ్యేయంగా జరుగుతుంది, చట్టం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సార్, 2027 ఎండింగ్ నుంచి నేను పాదయాత్ర చేస్తాను, 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన అనేది చూపిస్తాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి దానికి ఏం చెప్తారు? పాదయాత్ర అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, దాన్ని మనం ఏ విధంగా దాన్ని వాళ్ళు తప్పులు చేస్తుంటే దాన్ని ఏలెత్తి చూపాలా. అది మీరు అసలు అసెంబ్లీలోకి వచ్చి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1 మ్యాన్ ఆర్మీలో ఒకే ఒక్కడు ఆ 150 మంది ఎమ్మెల్యేలని ఎదుర్కొని అక్కడ వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఈయన అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దోషణలు అనేది చేయటం, అది ఎవరికైనా లోపాలు ఉంటాయి. ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి. సంపూర్ణ మానవుడు ఎవరు కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ సమస్య మీదే పోరాడాలి, అంతేగాని వ్యక్తుల మీద ఎప్పుడు మనం పోరాడకూడదు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు అసెంబ్లీకి 2027కి ఆయన పాదయాత్ర చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కాదన్న దానికి. కాకపోతే ఏంటంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి వీళ్ళు చేసేటువంటి తప్పుల్ని మీరు ప్రశ్నిస్తే ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నా కూడా ఆ తప్పుల్ని మీరు ఏలెత్తి చూపించి అసెంబ్లీలో మీరు ప్రశ్నించవచ్చు. ఆ రోజు 23 మంది సభ్యులున్నా కూడా వాళ్ళు ప్రశ్నించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ప్రశ్నించాడు. అట్లాగే మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు మామూలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలా, ముందుకు రావాలా, ఎవరైనా మంచి చేయాలంటే దృక్పథంతో మనకి రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఎప్పుడు కూడా అది ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఉండాలా. సరైనటువంటి నిర్ణయాలతోటి ముందుకెళ్ళి అసెంబ్లీలో మీరు ప్రశ్నించండి, మీ యొక్క గొంతును వినిపించండి, ఇలా జరుగుతుందని వినిపించండి. అప్పుడు అందరూ కూడా ఆ రోజు మీరు వచ్చే టయానికి, ఎలక్షన్ వచ్చే టయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రజలే చెప్తారు, మనం చెప్పాల్సిన పని లేదు సార్.